నా బట్టలన్నీ వాషింగ్లో ఉన్నాయి. ఏం వేసుకోవాలి ఇప్పుడు? సర్లే, వదిలి ఉన్నాయి కదా, ఏదో ఒకటి వేసుకుందాం. అరే, ఇదేంటబ్బా ఇక్కడ? ఇన్ని రోజుల నుంచి దీన్ని చూసిందే లేదు. అరే, ఎంత బాగున్నాయి ఇవన్నీ. ఇవి వేసుకుందామా? కావ్య, ఏం చేస్తున్నావు? వదినా, ఇంత మంచి బట్టలు నేను నాకెందుకు ఇన్ని రోజులు చెప్పలేదు? పైగా నువ్వు ఎప్పుడు వేసుకోలేదు. సర్లే, నేను వేసుకుంటాను. వద్దు కావ్య, అవి అందులోనే పెట్టేసేయ్. ఇది వద్దు కావ్య, ఇవి కాకుండా నీకు నచ్చినవి ఏవైనా వేసుకో. ఎందుకు వద్దు వదినా? నేను ఇదే వేసుకుంటాను. అంటే అది వినమ్మా, డ్రెస్ బాగుందా అండి? వినా, ఏంటి బట్టలు అన్నా? నీకు కొంచెమన్నా సిగ్గులేదా? నీకు బుద్ధుందా? నీకు పెళ్ళయింది. ముందు ఆ బట్టలని తీసి పెట్లో పడేసి ఇంకెప్పుడు ఇలాంటివి వేసుకోవాలని ట్రై చేయకు. వదినా, వదినా, ఏంటి ఏదో చెప్పబోయి అలా ఆలోచిస్తూ ఉండిపోయావు? అదేం లేదమ్మా, మీ అన్నయ్యకి ఇవన్నీ నచ్చవు, అందుకే వద్దన్నాను. వదినా, అన్నయ్య అలా ఏం అనడు. ఇన్ఫాక్ట్ అన్నయ్య నాకు ఇలాంటివన్నీ కొని తెచ్చేవాడు. కావాలంటే ఈరోజు నువ్వే చూస్తావు కదా. అన్నయ్య, ఎలా ఉన్నాను? నా చెల్లెలు ఎలా ఉన్నా చందమామి. నీకు బుద్ధుందా? ముందు ఆ బట్టలని తీసి పెట్లో పడేసి ఇంకెప్పుడు ఇలాంటివి వేసుకోవాలని ట్రై చేయకు. కావ్య, ఏం వదినా పిలిచావు? ఇదిగో, ఇవి కూడా నువ్వే తీసుకో. అయ్యో, ఎందుకు వదినా? చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. నాకు ఎలాగో వేసుకునే ప్రాప్తం లేదు, నువ్వైనా వేసుకుంటే చూసి ఆనందిస్తాను. వదినా, నీ కళ్ళతో నువ్వు చూసిన తర్వాత కూడా నీకు ఇంకా నమ్మకం కలగట్లేదా? అన్నయ్య ఏమన్నాడు? నీ భయం నాకు అర్థమైంది. నువ్వు వేసుకోనరా, ఇవి నాకంటే నీకే చాలా బాగుంటాయి. అమ్మో, నేను వేసుకుంటే ఇంకేమన్నా ఉందా? వద్దు, నువ్వే తీసుకో. వదినా, మొన్న కూడా ఇలానే భయపడ్డు. ఏమీ కాదు, మా అన్నయ్య గురించి నాకు తెలుసు. అన్నయ్య అర్థం చేసుకుంటాడు. ఈ రోజు నువ్వేం మాట్లాడకుండా వెళ్ళి వేసుకుందా, నువ్వే చూస్తావు అన్నయ్య రియాక్షన్. నేనున్నా కదా, ఇప్పుడే వెళ్ళి చేంజ్ చేసుకుంటా. వదినా, ఎంత బాగున్నావు తెలుసా? నీకు డ్రెస్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఏంటో కావ్య, నాకు చాలా భయంగా ఉంది. ఏం కాదు, నువ్వు చూస్తుండు. వినా, నీళ్ళు తీసుకోరా. వినమా, ఏంటి బట్టలు? ఏంటి బట్టలు అంటే కావ్య, అదంటే చిన్నపిల్ల. నేను చిన్నపిల్ల అనుకుంటున్నావా? నువ్వు ముగ్గురు బిడ్డలు తల్లివి. కొద్దిగా నా బుద్ధి ఉండాలి. ఇట్లా చేస్తే బయట వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకోసారి నాకు ఇట్లాగా నువ్వు కనబడితే తగలెట్టేస్తా. అర్థమైందా? తగలెట్టేస్తా. ఓ ఓ పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకున్నట్టు అన్నయ్య చాటును పెరగడం వల్ల మా అన్నయ్య అందరిలా కాదు, అర్థం చేసుకుంటాడు అనుకున్నా. కానీ అన్నయ్య కూడా మగాడే అని గ్రహించలేకపోయా. అనవసరంగా ఈరోజు వదిన కన్నీళ్ళకి కారణం అయ్యాను. బంగారు తల్లి, ఏంట్రా విశేషం? ఒక్క నిమిషం వినమా. చూడే నా బంగారు తల్లి ఎంత చక్కగా ఉందో, చూసి నేర్చుకో. కవ్యమ్మా, చేతిలో బ్యాగ్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? తగిలేసి
ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? నేనంతా వింటూనే ఉన్నాను. నువ్వే చెప్పావు కదా తగిలేస్తానని. తీసుకెళ్ళి తగిలేసి. అందులో నా బట్టలు, వదిన బట్టలు, నీ బిడ్డలకి ఇష్టంగా తీసుకొచ్చావే మిడ్డీలు, షార్ట్లు, టీ షర్ట్లు, గౌన్లు అని అన్ని కలిపి తెచ్చి పెట్టను. తీసుకెళ్ళు, మొత్తం తగలే. ఒక్క నిమిషం. ఏంటి అలా చూస్తున్నావు అన్నయ్య? సారీ అన్నయ్య గారు మళ్ళీ ఎక్కడ గౌరవం ఇవ్వలేదని నన్ను కూడా తంతారేమో. ఇవి తమరి బట్టలేనండి. అందులో షార్ట్లు, టీ షర్ట్లు, మీరు రోజు ధరించే చొక్కాలు, ప్యాంట్లు అన్నీ పెట్టాను. మొత్తం తీసుకెళ్ళి తగలేయండి. మీకోసం పంచ, కండువా సంసిద్ధం చేశాను. రేపటి నుంచి మనం అందరూ సాంప్రదాయబద్ధంగా బ్రతుకుదాం. కావ్య, ఏంటా మాటలు? అయ్యో వదిన గారు, కొంచెం ఆగండి వదిన గారు. మా అన్నయ్య గారితో నన్ను మాట్లాడినివ్వండి. కావ్యమ్మా, ఏంటి నీ ప్రాబ్లం కావ్యమ్మా? అయ్యో అన్నయ్య, ఇప్పుడు నేనేమన్నాను? గారు అన్నం కూడా తప్పేనా? చూడు కావ్య, నువ్వు చాలా చిన్నపిల్లవి. సమాజం అంటే నీకు ఇంకా పూర్తిగా తెలీదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఒంట్లో బాలకి పడుకున్నప్పుడు ఆ సమాజం ఏమైనా వచ్చి తీర్చిందా? అయినా అన్నయ్య, నాకు ఒకటి అర్థం కాదు. అమ్మంటే ప్రేమ, చెల్లంటే ప్రాణం, బిడ్డలంటే ఎక్కడ లేని మమకారం. కానీ వదినంటే ఎందుకన్నయ్య అంత చులకనా? ఆఖరికి నువ్వు కూడా సమాజంలో జరిగే ప్రతి ఒక్క అఘాయిత్యానికి మేము వేసుకున్న డ్రెస్సులే కారణం అంటున్నావు. రియల్లీ ఐ హేట్ యు సార్, ఐ హేట్ యు. కావ్య, చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. వినమ్మా, చెల్లెల్ని ఏమనుకు వినమ్మా. తను అన్న మాటల్లో నాలో మనిషిని మేల్కొల్పింది. సమాజం అని ఇన్ని రోజులు నన్ను నేను మోసం చేసుకుంటున్నా. అయినా నువ్వు వేసుకునే డ్రెస్లోనే నా పరువు ప్రతిష్ట ఉందని నన్ను నేను ఫుల్ ఆలోచించి, నా ప్రతి కష్టంలో, నా ప్రతి విజయంలో తోడున్న నిన్ను నేను గుర్తించలేకపోయినాను వినా. నిజంగా నిన్ను బాధ పెట్టా. నన్ను క్షమించి వినా, నన్ను క్షమించి. అయ్యో ఊరుకోండి. ఇద్దరు చెప్పింది కరెక్టే. ఏదైనా మనం చూసే చూపులోనే ఉంటుందండి. యద్భావం తద్భవతి. మనం ఏ దృష్టితో చూస్తే అలాగే కనిపిస్తుంది. కావ్య, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? కావ్య, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. ఏమైందమ్మా? మాట్లాడకు నువ్వు. అయినా ఇప్పుడు అమ్మ దగ్గరికి ఎందుకమ్మా? నీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉందా? మీ వదిన కొట్టిందానా? అలాంటిదేం లేదన్నయ్య. అమ్మని చూడాలని ఉంది. 2 days ఉండేసి వస్తాను. ఎవరు? అరే ఎవరు? వదినా, నేను. కావ్య, వదినా, లోపలికి రామ్మా. అక్కడే నిలబడిపోయావేంటి? వదినా, చెప్పమ్మా. అన్నయ్య ఎక్కడ కనిపించట్లేదు? మేడపైన ఉన్నారమ్మా. అవునా, సరే నేను వెళ్ళి కలిసి వస్తాను. అన్నయ్య, నువ్వు ఎలా ఉన్నావు? అన్నయ్య, నీకు ఇన్ని రోజులకి మీ అన్న గుర్తొచ్చాడమ్మా. ఒక్క రోజు అన్నా కానీ నీకు గుర్తుకు రాలేదు. నేనేం తప్పు చేశానమ్మా? నిన్ను బాగా చూసుకున్నాక ఒక్కసారి మీ అన్న గుర్తుకు రాలేదా?